రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసిన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మోదము. ఆయన మాట కైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగ్గు స్తుతి మహిమలు కలుగగా, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు యుగైనట్లు యుగముల నౌనామే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి ఒకటి వందనాలు. మరి సమయంలో మనము పరిశుద్ధ గ్రంథాన్ని రోమపత్రికలో చదువుతూ ఉన్నాం. రోమపత్రిక 7వ అధ్యాయం. రోమపత్రిక 7వ అధ్యాయం 2 భాగాలుగా. ఫిలిప్ బ్రదర్ 7వ అధ్యాయాన్ని
చదువుతారు. ఇందులో 15 వచనాలు చదవండి బ్రదర్. సరే 16 వచనం నుంచి జనార్దన్ బ్రదర్ చదువుతారు. సరే పరిశుద్ధ గ్రంథముల నుండి కొత్త నిబంధన గ్రంథం అపోస్తుల పౌలు గారు రాసిన రోమా పత్రికను రోమ 7వ అధ్యాయం చదువుకుందామండి. సహోదరులారా, మనుషుడు బ్రతికంత కాలము ధర్మశాస్త్రం అందరి మీదను ప్రభుత్వం చేయుచున్నది మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బతికినంత వరకు ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్ధురాలై, కాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందెను. కాబట్టి భర్త బతికి ఉండగానే ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారమని అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను కనుక వేరొక పురుషుని వివాహము చేసుకును వ్యభిచారి కాకపోవును. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్టుగా మృతిలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొక చేరుటకే మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రం వలనను పాపిత్యములను అవయవాల్లో కార్యసాధకమై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిబంధింపబడుదుమో దాని విషయమై చనిపోయే వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది కనుక మనము అక్షరాస్త్రమైన ప్రాంచీన స్థితి గల వారే కాక ఆత్మీయసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము. కాబట్టి మేమందరము ధర్మశాస్త్రం పాపమేనా? అట్లని రాదు. ధర్మశాస్త్రం వల్లే కానీ పాపము ఇటుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పిన ఎడల దురాశైన ఇటుదో నాకు తెలియకపోవును. అయితే పాప ఆజ్ఞ హితో చేసుకుని సకల విధమైన దురాలోచన నా యందు పుట్టించును. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చును. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనపడడం. ఏలైనగా పాపము ఆజ్ఞ హితవు చేసుకుని నన్ను మోసపుచ్చుకుని దాని చేతి నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధతమైనది. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమైనది అయి ఉన్నది. ఉత్తమైనది నాకు మరణకరమైన అట్లని రాదు. అయితే పాపము ఉత్తమైన దాని మూలంగా నాకు మరణము కలగజేయచ్చు. పాపమైనట్టుగా అగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపము నిత్యము అది నాకు మరణకారణమైన. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుదు. అయితే నేను పాపముకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఎలా అనగా నేను చేయనిది నేను ఎరుగుదు, నేను నిశ్చయించినది చేయక దూషించినది చేయుచున్నాను. దేవుడి పరిశుద్ధాత్మను దీవించి ఆశ్రయించును గాక. జనార్దన్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయున్నది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోర కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషునికి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది.
అయ్యో, నేనంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. సార్, థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి 8వ అధ్యాయం కూడా చదువుకుందాం. 8వ అధ్యాయము సురేష్ బ్రదరు ఇందులో నుంచి 25 వచనాలు చదువుతారు. 26 నుంచి నరేష్ అన్న చదువుతాడు మిగతా భాగం. సార్, ప్రైజ్ లార్డ్ సార్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. 8వ అధ్యాయం 1 నుంచి 25 వరకు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయారో దానిని దేవుడు చేశాను. శరీరము నడుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్రము సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాగారములతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో నుండి ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వారిని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కావు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమై అయితే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తెరచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా
దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము ములుగుచున్నాము. ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. దేని పరిస్థితి థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. నరేష్ అన్న చదువుతాను 26 నుంచి చివరి. నరేష్ అన్న సుశీలమ్మ గారు చదువుతారు. అక్క 26 నుండి ఆఖరి వరకు చదువుకున్నాము. అటువలే ఆత్మయు మనం బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవునట్లు దేవుడెవరని ముందు ఎరిగెనో వారు తమ కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు వాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులనైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో మనము సమూయేలు గ్రంథాన్ని ధ్యానం చేయడానికి దేవుడు కృపణించినాడు. దైవజనుడు మన మధ్యలో ఉన్నారు. వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తూ ముందుకు సాగటానికి దేవుడు కృపణించి ఉండగా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప
మరొక నూతన దినం ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి, స్తుతించడానికి, లేఖనాలను ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి అందరి తరపున దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కగా బైబిల్ని మనం ఆదికాండం నుంచి మొదలుపెట్టి చదువుకుంటూ వస్తున్నాం. రోమీయుల పత్రిక దగ్గరకు వచ్చాం. ఆల్మోస్ట్ ఇక బైబిల్ రెండవసారి ఈ చదవడం అన్నటువంటిది ముగించబోతున్నాం. అయితే ధ్యానం కూడా చేస్తున్నాం మనం. ఇప్పటి వరకు యెహోషువ గ్రంథం, న్యాయాధిపతులు, రూతు గ్రంథాలను ధ్యానం చేశాము. వచనం వెంబడి వచనం చాలా స్లోగా, క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చాం. దేవుని యొక్క కృప అనేక విషయాలను గ్రహించడానికి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. మరి మిత్రులారా, నేను రోజు చెప్పుచూ ఉన్నట్టు, నిన్నటి దినాన్ని చెప్పినట్టు, రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బైబిల్ గ్రంథాన్ని వ్రాయండి. మనలో ప్రతి ఒక్కరూ మన సొంత బైబిల్ మనం రాసుకుంటే మంచిది. ఏదో రోజుకి అంటే విస్తారంగా రాసి దాన్ని ముగించి ప్రక్కన పడేయాలి అన్న ఆ విధంగా రాయొద్దు. ఒక అలవాటుగా రాయండి. ఒక అలవాటు, మంచి అలవాట్లు మనం చేద్దాము. మన కుటుంబ సభ్యులకు కూడా నేర్పిద్దాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కూడా చూడాలి, మా డాడీ ఏదో రాస్తున్నారు బైబిల్, మా మమ్మీ రాస్తున్నారు అని చూసి వాళ్ళు కూడా రాయాలన్నమాట పిల్లలు. రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే వ్రాసేటప్పుడు నేనేమి రాస్తున్నాను అన్నటువంటిది గమనిస్తూ రాస్తూ ఉంటే బైబిల్ని ధ్యానించడంలో అదొక రకమైనటువంటి విధానం అన్నమాట. చేతితో, మన సొంత చేతితో వ్రాయడము అన్నటువంటిది దానికి ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి 5-10 నిమిషాలు మాత్రమే నూతన నిబంధన గ్రంథం నుంచి ప్రారంభించండి, చక్కగా వ్రాయండి. రెండవ విషయము మిషనరీ పరిచర్య అని చెప్తూ వచ్చాను. మిషనరీ పరిచర్య అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే చాలా గ్రామాల్లో సంఘాలు లేవు. మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే యేసుక్రీస్తు ప్రభును ఎరుగని వారు చాలా మంది ఉన్నారు. అటువంటి ప్రాంతాలకు వెళ్ళండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య విధానం అది. మరలా చెప్పుచున్నాను చూడండి, మన ఒంట్లో శక్తి ఉంది. ఇప్పుడు మనం ఏదైనా చేయగలము, ఎక్కడికైనా వెళ్ళగలము, ఎక్కడికైనా వెళ్ళి కొంత సమయాన్ని మనం స్పెండ్ చేయగలం, వెచ్చించగలం. ఒక వయసు వస్తుంది, కనీసం ఒక అడుగు వేయటానికి కూడా మనకు శక్తి ఉండదు. కాబట్టి బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఈ కాలంలో లేఖనాలు కూడా మనకు తెలుసు, బాగా ఆరోగ్యంగా ఉన్నాము. అటువంటప్పుడు మనం ఎక్కడో 100-200 మందో కూర్చున్న దగ్గరకు పోయి నిరుపయోగంగా మనం కూర్చొని రావడం ఎందుకు? కాబట్టి మనకు ఒక పని ఉంది, ఒక బాధ్యత ఉంది కదా. మనం వెళ్ళి డే టైంలో, పగులుపూట ఎక్కడైతే వాక్యం లేదో, సంఘం లేదో, ఎవరైతే అసలు రావటం లేదో సంఘాలకి మనం వెళ్ళి అక్కడ పరిచర్య చేద్దాం. ఇద్దరిద్దరుగా వెళ్ళండి. అయితే సంఘంలో పాస్టర్లు ఉండాలి, కొంతమంది పెద్దలు అవసరమైన మేరకు ఉండాలి. సంఘానికి రెగ్యులర్గా కొత్త విశ్వాసులు రావాలి, చిన్నపిల్లలు రావాలి, ఎటు కదలలేని వాళ్ళు ఉండాలి. అటువంటి వాళ్ళు ఇక్కడ ఊర్లో ఎటు పోలేము అన్నటువంటి వాళ్ళు, లేఖనాలు తెలియవు అన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు వచ్చి ఎక్కడికి పోలేరు కాబట్టి ఇక్కడ ఉండాలి.
నేను చెప్పేదాన్ని మంచి ఉద్దేశంతో మీరు తీసుకోండి మిత్రులారా. ఎందుకంటే మనం ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో మనం వెళ్ళలేం. ఏమయ్యా ఏం చేసినావు నీకు ఇచ్చిన జీవితకాలం అంతా అంటే, నేను పోయి మా ఇంటి ప్రక్కన చర్చిలో కూర్చున్నాను సార్ అంటావా? చర్చిలో కూర్చొని ఆవళంతలతోటి దిక్కులు చూస్తూ పాస్టర్ చెప్పే వాక్యం అప్పుడప్పుడు వింటూ ఇలా మనం కాలం గడపటం ఏమాత్రం మంచిది కాదు. నువ్వు ఎక్విప్ తరువాత నీకు లేఖనాలు వచ్చు, నీకు శక్తి ఉంది, మంచి అవగాహన ఉంది, ఇప్పుడు వెళ్ళు. కాబట్టి మిత్రులారా, చక్కగా జీవితాన్ని ఉపయోగించుకోండి. మనం రేపు యేసయ్యను కలుసుకునేటప్పుడు సంతోషంతో, ధైర్యంతో, రెండు చేతుల నిండా ఫలాలతో మనం దేవుని దగ్గరకు వెళ్తాం. నేను చెప్పినటువంటి విషయాలు మంచి మనసుతో మీరు తీసుకోవలసిందిగా కోరుతున్నాను. మరి సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథం మనం నిన్నటి దినాన మనం చూసాము. ఎన్నో వచ్చిన వరకు చూసామంటే 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. మీరు గమనించారా? ఈ 19వ వచనం ప్రారంభంలో చూస్తే వారు ఉదయమందు వేగిరనే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. రామాలోని ఆ మాట గమనించారా? ఎక్కడ ఏ ఊరు? వాళ్ళ ఊరి పేరు రామా. వాళ్ళ ఊరి పేరు రామా. అది గమనించండి. మనం ఎందుకు అది నేను హైలైట్ చేస్తున్నానంటే, స్టార్టింగ్ 1వ వచనంలో ఏముంది? ఎఫ్రాయిము మన్యమందు రామతయిం జోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. ఏమనుంది అక్కడ? రామతయిం జోఫీము. ఇక్కడేమో రామతయిం జోఫీము అని ఉన్నది. ఇప్పుడేమో మనం చదివాం కదా, ఇప్పుడు మనం చదివినటువంటి 19వ వచనంలో ఏమో వాళ్ళు రామాలోని తమ ఇంటికి వచ్చిరి. నేను దీన్ని మీకు వివరించాను, మ్యాప్లో చూపించాను, గుర్తుందా? రామతయిం జోఫీము, దాన్ని ఎలా ఉచ్చరించాలో కూడా చెప్పాను. ఈ 2 పదాలు, రామతయిము అది మొదటి పదము, జోఫీము రెండో పదము. ఇంగ్లీష్లో అయితే ఈ 2 పదాలు వేరువేరుగానే ఉన్నాయి. తెలుగులో కలిపినప్పుడు కొంచెం ప్రొనౌన్సియేషన్ డిఫికల్టే. ఇంగ్లీష్ గమనించిన తరువాత నేను కూడా తెలుగులో చెప్పగలుగుతున్నాను. రామతయిం జోఫీము, రామతయిం జోఫీము అలా ఉచ్చరించాలి. ఏంది రామతయిం జోఫీము అంటే? బహుశా రామా అనే పట్టణంలో ఎన్నో కాలనీలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకు కర్నూలులో ఎన్నో కాలనీలు ఉన్నాయి. అశోక్ నగర్ అని, టెలికాం నగర్ అని, నరసింహారెడ్డి నగర్ అని, ఇట్లా ఆ రకంగానే బహుశా రామా పట్టణంలో ఈ జోఫైట్స్ ఆ వంశానికి చెందిన వారంతా ఒక ప్రాంతంలో ఉండొచ్చు. ఆ ప్రాంతాన్ని జోఫీము అని పేరు పెట్టుకొని ఉండొచ్చు. అంతే కదా, ఒకరుంటే వాళ్ళకి సంబంధించిన పేరు వస్తుంది ఏదైనా ఊరిలో. కాబట్టే రామతయిం జోఫీము అని 1వ వచనంలో చెప్పబడింది. కానీ 19వ వచనానికి వచ్చినప్పుడు రామ అన్న ఒక పదమే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అందుకనే మనకు చాలా మ్యాప్స్లో మనకు రామ అనే ఉంది. నేను మీకు మ్యాప్ కూడా చూపించాను కదా, మొదట చూపిస్తున్న 1 సమూయేల్ మ్యాప్స్ అని కొట్టండి గూగుల్లో.
ఐ బైబిల్ మ్యాప్స్ అనుకుంటా, ఒక మంచి వెబ్సైట్ ఉంది చూడండి. ఐ బైబిల్ మ్యాప్సా, అదేనా? ఐ మ్యాప్సా, ఐ బైబిల్ మ్యాప్స్ ఉంటుంది. అక్కడ చక్కగా ఇచ్చారు, మంచి పిక్చరే ఇచ్చారు. ఇదిగోండి ఈ ఐ బైబిల్ మ్యాప్స్ అండి. ఆ వెబ్సైట్లో చూస్తే ఇదిగోండి ఇక్కడ ఇదిగో రామా అని ఉంది కదా, కనిపిస్తుంది కదా, రామ. కాబట్టి యెరూషలేమునకు పైన ఉందండి, నిటారుగా పైన ఉందండి. యెరూషలేమునకు ఈ రామా పైన బేతేలు ఉంది చూడండి, రామా పైన బేతేల్. కాబట్టి యెరూషలేమునకు బేతేలుకు మధ్యలో ఈ రామా ఉంది ఇక్కడ. కాబట్టి ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఈ రామానే మనము రామతయిం జోఫీము అని అనడం కూడా జరిగింది. మనము ఈ జియోగ్రఫీని చక్కగా పరిశీలిస్తాం, ఎందుకంటే ఏదైనా సరే దాని భౌగోళిక పరిస్థితులలోనే మనం చదివి అర్థం చేసుకుంటే బాగుంటుంది. సరేనా? సరే, రామాకు వచ్చిన తరువాత ఏం జరిగిందంటే, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి యెహోవా ఆవిడను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అర్థం ఏంటి? మనకు ఆ ముందల ఏమనుంది అంటే ఆ ముందల వచనాలలో వాళ్ళు పిల్లలు లేరు హన్నాకు, మనకు తెలుసు. దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించింది, అది కూడా మనం ధ్యానం చేశాం. కాబట్టి ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు ఆవిడను దర్శించాడు, గర్భఫలాన్ని ఇస్తున్నాడు అని అర్థం. యెహోవా జ్ఞాపకము చేసుకొనెను. మన దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాడండి. అయితే ఇప్పుడు మనం చాలా విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని మన దేవుడు వింటాడండి, అది దేవుని స్వభావం. అయితే కొన్ని విషయాలు మనం అనుకున్నట్టు జరగవు, మనం అనుకున్న సమయంలో జరగవు. దేవుడు మన ప్రార్థన వింటాడు, అయితే ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు, మనకు మేలైనటువంటిది జరిగిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి 20వ వచనానికి రండి. గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకుని వానికి సమూయేలును పేరు పెట్టెను. సమూయేలును పేరు ఎందుకు పెట్టింది? అక్కడ కారణం కూడా ఇవ్వబడింది. నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని. అందుకనే సమూయేలు అన్న పేరుకు అర్థం ఏంటి? ఒక్క నిమిషం చూడండి. మిత్రులారా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ సామ్యుయల్? ఏమంది ఇంగ్లీష్లో ఏమనుందంటే హర్డ్ బై గాడ్, అంటే దేవునిచే వినబడిన వాడు, అంటే మొరపెట్టింది కదా దేవుడు విన్నాడు. గాడ్ హ్యాజ్ హర్డ్, దేవుడు విన్నాడు. ఇంకొకటి సమూయేలు అన్న పేరుకి దేవుని నామము అని కూడా పేరు అర్థం అండి. దేవుని నామము అంటే సమూయేలు కదా, అది 2 పదాలు ఉన్నాయి. సెమ్ అని ఒకటి, 2 ఏల్ అంటాం. ఏల్ హీబ్రూ భాషలో ఏల్ అంటే దేవుడు, కాబట్టి సెమ్ అంటే నామము. కాబట్టి దేవుని నామము అన్నటువంటి ఒక అర్థం ఉంది. అదేవిధంగా దేవుడు నా ప్రార్థన విన్నాడు అని అర్థం ఉంది. ఇంకొక రకంగా కూడా చెప్తుంటారు కొంతమంది. ఎలా చెప్తారంటే దేవుడు
దేవుడు మొర విని దేవునిచే అనుగ్రహింపబడినవాడు అని కూడా అర్థం ఉంది. హీబ్రూలో ఈ పేర్లకున్న అర్థాలను మనం గమనించాలి. ఎందుకంటే అది ఆ స్టోరీలో, వాళ్ళ పేర్లు ఆ స్టోరీని రిఫ్లెక్ట్ చేస్తాయి. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి సమూయేలు చూడండి, ఆ పేరు విన్నప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది దేవుణ్ణి, దేవుడు మొర విన్నాడు, ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ స్టోరీ అంతా కూడా జస్ట్ ఒక పదంలో వచ్చింది, సమూయేలు. గమనించారా? కాబట్టి హీబ్రూ నేమ్స్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ స్టోరీని ఆ పేర్లు రిఫ్లెక్ట్ చేస్తాయి. అదొక మంచి విషయం. అందుకనే ఆ పేర్లను మనం గమనించాలన్నమాట. సరే మిత్రులారా, సమూయేలును పేరు పెట్టాను. ఎల్కానాయు అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడుని చెల్లించుటకును పోయిరి. మీరు గమనించారా ఈ మాట ఎన్నిసార్లు వ్రాయబడిందో? దేవుని సన్నిధికి ఏటేటా వీళ్ళు బలి అర్పిస్తారని పదం, ఇప్పుడు ఇది 21వ వచనం కదా, ఈ 21 వచనాలలో ఎన్నిసార్లు వ్రాయబడింది? ఇప్పుడు ఉదాహరణకి 21వ వచనంలో ఇది ఉంది, ఎల్కానా అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును పోయిరని ఉంది కదా. మనం చూస్తే మనం పైకి పోదాం పదండి. మూడవ వచనంలో వస్తుందనంటే 7వ వచనం ఒకసారి 7వ వచనం చూడండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా, సరే పైన 3వ వచనం, ఇతడు షీలోహులో నన్నుందన సైన్యములకు అధిపగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అక్కడికి పోవచ్చుండెను. అది 3వ వచనంలో ఉంది. అది 3వ వచనంలో ఏముందంటే, 3వ వచనంలో ఉన్నది అతని అలవాటు. ఇతనికి ఒక అలవాటు ఉందన్నమాట. ఆ అలవాటు ఏంటంటే ప్రతి సంవత్సరము యెహోవా మందిరానికి పోతాడు అని అతని గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తొమ్మిదవ వచనం చూడండి, వారు షీలోహుల అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి ఇది ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ అనమాట. కాబట్టి 3వ వచనంలో ఏముందంటే వాళ్ళకి రెగ్యులర్గా ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే షీలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అక్కడికి పోవుచుండెను. ఆ చెప్పిన విధానం నేను పోవుచుండెను అంటే అదొక అలవాటు, వాళ్ళకి ఒక హ్యాబిట్, అదొక రొటీన్, అదొక అలవాటు ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనం 9వ వచనంలో మనం చూసేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి పోయినారు, అంటే వాళ్ళు మళ్ళీ దేవుని సన్నిధికి మొక్కడానికి ఆ పర్టికులర్ సంవత్సరంలో ఇట్లా ఏలీతో జరిగిన డిస్కషన్ జరిగింది, యాజకుడైన ఏలీతోటి. ఆ తర్వాత దేవుడు సమూయేలును అప్పగించాడు. సమూయేలును ఒక కుమారుని ఇచ్చాడు. సమూయేలును ఇచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ 21లో ఎల్కానాయు అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయిరి. చూడండి, అంటే ఇక్కడ ఎల్కానా అనేటువంటి వ్యక్తికి దేవుని ఎడల ఉన్నటువంటి భక్తిని మనం గమనించాలి మిత్రులారా. ఆ గృహంలో ఆ ఇంటి యజమానుడు ఏటేటా దేవుని సన్నిధికి వెళ్ళడము, మొక్కుబడి చెల్లించడం దాన్ని రెగ్యులర్గా చేస్తున్నాడు. మనం కూడా మిత్రులారా, మనం ఇప్పుడు ఇంటి యజమానుడు, మన ఇంటిలో సంఘంలో తర్వాత సంగతి, మన ఇంటిలో ఒక క్రమశిక్షణ మనం ఏర్పాటు చేయాలి. మా నాన్న ఏం చేస్తున్నాడు, మా అమ్మ ఏం చేస్తుందని పిల్లలు చూడాలి మిత్రులారా. అసలు అదొక దీవెనకరం. నేను అందుకని ఇందాక అన్నాను, బైబిల్ గ్రంథం రాయండి అని ఒక అలవాటుగా చేయమన్నా. అలవాటు అది ఏదో ఒకసారి రాసి
దాని మూలన పడేస్తే అయిపోయింది కదా అన్న ఉద్దేశంతో రాయదు. ఇది ఒక దైవికమైన అలవాటు. ఉదయాన్నే లేవడం, ప్రార్థనలో కూర్చోవడం, వాక్యాన్ని ధ్యానించడం, తర్వాత డే సమయంలో మధ్యాహ్నం పూట ప్రార్థన చేసుకోవటం, సాయంత్రం పూట కొంత ప్రార్థన చేసుకోవటం, కుటుంబ ప్రార్థన చేసుకోవటం, తర్వాత ఆ సమయం ఉన్నప్పుడు బైబిల్ రాయటం, ఇవన్నీ మంచి అలవాట్లు. ఇవన్నీ మన పిల్లలు చూస్తూ ఉండేది. పిల్లలు తల్లిదండ్రులను చూస్తే కనీసం ఒక 20 సంవత్సరాల పాటు పెరుగుతారు. 20 సంవత్సరాల పాటు వాళ్ళు తండ్రిని తల్లిని ఈ పనులు చేయడం చూస్తే వాళ్ళ హృదయం ఫామ్ అయింది, అది ఏర్పడింది, రూపింపబడుతుంది. పసిపిల్లలకు హృదయం అప్పుడే రూపింపబడదు. హృదయం అంటే వ్యక్తిత్వం. 20 సంవత్సరాల పాటు అమ్మని నాన్న చూస్తూ ఉంటే అమ్మ నాన్న ఏం చేస్తున్నారా అని వాళ్ళ హృదయం రూపింపబడిద్ది. ఆ తర్వాత మనం కనుమరుగైనా కానీ పిల్లలు దానిని కొనసాగిస్తారు. ఆ రకంగా మనము దేవునిని మన పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలి మిత్రులారా. కాబట్టి సమూయేలు పుట్టాడు. పుట్టిన తర్వాత చెల్లించుటకు పోయిరి. 21వ వచనం. అయితే 22లో చూడండి. అయితే హన్న, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకుని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకుండాను. అబ్బో, ఎంత ఆశ్చర్యం అండి. లేక ఒక కొడుకు పుడితే నిజమే ప్రార్థన చేసేటప్పుడు నేను ఇస్తాను అంది, కానీ ఇప్పుడు సిద్ధపడింది. ఇప్పుడు ఎల్కానా వెళ్తున్నాడు, కానీ హన్నా చెప్పింది ఇప్పుడు నేను రాను, ఎందుకంటే పాలు విడిచే వరకు వీని నా దగ్గరనే ఉండని. అసలు నిజంగా ఆ ఊహ కూడా ఎంత సాహసోపేతమైనటువంటిది, ఎంత బాధన కలిగించేదో కదా. ఒక నిజంగా బాధ కదా. ఒకగానొక కొడుకు లేక పుడితే వాడి దేశం పోయి అక్కడ వదిలిపెట్టి రావాలంటే తల్లికి ఎట్టుంటుంది? గుండెను కోసి తీసి అక్కడ పెట్టినట్టు ఉండదా తల్లికైనా తండ్రికైనా? కానీ హన్న మొట్టమొదటిది హన్నాలో ఉందంటే దేవునికి ఇవ్వడంలో నేను నష్టపోను అన్నది ఉందండి. హన్నాకు ఉన్నది ఏంటంటే దేవునికి నా బిడ్డను ఇవ్వడము. అఫ్కోర్స్ నా బిడ్డకు దూరంగా ఉండటం బాధాకరమైన విషయమే, అదేమి సంతోషకరమైన విషయం కాదు. కానీ దేవునికి నా బిడ్డను ఇవ్వడంలో నేను నష్టపోయేది మాత్రం ఏమీ లేదు. దేవుడు ఒకప్పుడు నేను పిల్లలు లేకుండా ఉంటిని, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నాకు ఇచ్చాడు. నేను దేవునికి ఒక మాట ఇచ్చాను, ఆ మాట చొప్పున నా కొడుకుని ఇస్తాను. దేవునికి ఇవ్వడంలో నేను నష్టపోయేది ఏమీ లేదు, నేను ఇస్తాను దేవునికి. అబ్బో, ఎంత వ్యక్తిత్వం అండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ రూతు గ్రంథంలో ఆ రూతు వ్యక్తిత్వం ఎంత అద్భుతం, ఆ యొక్క బోయజు వ్యక్తిత్వం ఎంత అద్భుతం, ఆ నయోమి వ్యక్తిత్వం ఎంత అద్భుతం. ఇక్కడికి వస్తే ఎల్కానా వ్యక్తిత్వం ఎంత అద్భుతం చూడండి. ఏటేటా వెళ్ళడం. కానీ ఇక్కడ హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉందండి, ఎంత అద్భుతమో. బైబిల్లో స్త్రీల వ్యక్తిత్వం అండి. బైబిలు సైలెంట్గానే వాళ్ళ వ్యక్తిత్వాలను మనకు చూపిస్తుందండి. గ్రంథం పేరు సమూయేలు గ్రంథమే కానీ సైలెంట్గా అందులో స్త్రీల యొక్క వ్యక్తిత్వాలను మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఎంత ఉన్నతమైన బలమైన వ్యక్తిత్వమో. కాబట్టి వెళ్ళకు 23. కాబట్టి ఆమె పెనిమిటి అని ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో. అబ్బు చూడ ఆ మాట చూడండి, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనను. అంటే దాని అర్థం ఏంటి? చాలా డిఫరెంట్గా ఉంది కదా మధ్యలో. సరే ఉండమ్మా అన్నాడు. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక ఈయన నాకు అర్థం కాల అక్కడ అదేంటో. ఇంగ్లీష్ ప్రక్కనే ఉంది చూడండి 23. డూ వాట్ సీమ్స్ బెస్ట్ టు యూ, ఎల్కానా హర్ హస్బెండ్ టోల్డ్ హర్, స్టే హియర్ అంటిల్ యూ హ్యావ్ వీన్డ్ హిమ్, ఓన్లీ మే ద లార్డ్ మేక్ గుడ్ హిస్ వర్డ్. మరి అంటే యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కంటే మరి ఆయన ఉద్దేశం మీద ఇంగ్లీష్లో కూడా అట్లనే ఉంది. మేబీ బహుశా నువ్వు ప్రారంభంలో వాగ్దానం చేశావు, కానీ దేవుడు దర్శించి నీకు ఇచ్చాడు. మరి ఈ బిడ్డ ఎడల దేవుని ప్రణాళికను దేవుడే స్థిరపరచునుగాక అని ఆ మాట అర్థమేమో. సరే గమనిద్దాం.
కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. ఈ 23వ వచనంలో గొప్ప విషయం ఏంటంటే, ఎల్కానా తన భార్య ఒక మాట చెప్పినప్పుడు విన్నాడండి. ఏమండి, నేను రాను, ఈసారి పిల్లవాడు పాలు మానుకునేంత వరకు నేను రాను అంటే, ఎల్కానా సరే నీ ఇష్టమే, అలానే చెయ్యి, దేవుడు తన వాక్యమును స్థిరపరచునుగాక, అంటే దేవుడు తన ఉద్దేశాలను తన ప్రణాళికలను స్థిరపరచునుగాక, ఈ బిడ్డ విషయంలో కానీ నీ విషయంలో కానీ దేవుడు స్థిరపరచునుగాక అని ఎల్కానా ఎంత జెంటిల్గా రెస్పాండ్ అయ్యాడో చూసారా భార్య మాటకి. ఒక భర్తలుగా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, భార్య ఏదైనా సలహా ఇస్తే చాలా కుటుంబాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఒక్కరి మాటను ఒక్కరు గౌరవించుకోలే. నేను అందుకని ఎల్కానా వ్యక్తిత్వం చాలా గొప్పది. భార్యను ఎంత గౌరవిస్తున్నాడు చూడండి, గౌరవించాలి మిత్రులారా. సరే నీ ఇష్టం అమ్మా అన్నాడు. రైట్, కాబట్టి ఇంతటితోటి నేను ఆపుతాను మిత్రులారా. నేను ముగించే ముందు జ్ఞాపకం చేసుకోండి కొన్ని విషయాలు. యెహోవా దేవుడు హన్నాను దర్శించాడు. దేవుడు మన దేవుడు ప్రార్థనలు వింటున్నాడు. ఎవరి ప్రార్థన వినకుండా ఉండడు. దేవుని వ్యక్తిత్వం చాలా గొప్పదండి. మనము పాపులమై ఉండగానే రక్షించాడు ఆయన. ఇప్పుడు ఇంటి సభ్యులము ఇంకెంత గొప్పగా రక్షిస్తాడు. మన ప్రార్థన వింటాడు. ఒకటి, అయితే తన చిత్తము చొప్పున తన సమయములో మనకు ఏది మేలైనదో అది ఆయన చేస్తాడు. కాబట్టి మనము దుఃఖముఖులుగా ఉండవలసిన అవసరం లేదు. హన్నా ఇక దుఃఖముఖిగా ఉండకుండా ప్రార్థన చేస్తూ వచ్చింది, భోజనం చేస్తూ వచ్చింది. కాబట్టి మనం దుఃఖముఖులుగా ఉండొద్దు. తర్వాత హన్నా తన మాటను నిలబెట్టుకుంది. ఇస్తాను, నా కుమారుని ఇస్తాను అని. చాలా కష్టమైన విషయం అది చూడండి. ఒక తల్లికి చాలా కష్టమైన విషయం. నేను ఇస్తాను అంది. అయితే తల్లి ఇస్తా అన్నప్పుడు ఎల్కానా విషయం ఆలోచన చేయండి. ఎల్కానా ఏటేటా పోతున్నాడు, అదొక గొప్ప వ్యక్తిత్వం. తర్వాత భార్య ఇస్తాను అంటే ఎల్కానా కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు సమూయేలు ఆవిడకే కొడుకు కాదు, ఎల్కానాకు కూడా కొడుకే కదా. ఎల్కానాకి ఎంత దిగులు ఉంటుందో, వీడు వేడు లేక నా ప్రియురాలు, నా ప్రియమైన భార్యకు పుట్టినటువంటి వాడు. యాకోబును జ్ఞాపకం చేసుకోండి. యాకోబుకు రాహేలుకు కూడా అదే జరిగింది. ఆఖరిలో రాహేలుకు స్టార్టింగ్లో పిల్లలు ఉండరు, లేక పుట్టారు. ఆ యోసేపు, ఆ తర్వాత బెన్యామీను. ఎంతో ప్రాణం యాకోబుకు వాళ్ళంటే. ఎల్కానాకి ఎంత ప్రాణం ఉంటుందో. కానీ భార్య ఆ మాట అన్నప్పుడు సరేనమ్మా అన్నాడు. ఇంకేం మారు మాట్లాడలే. భార్య భర్తలు ఇద్దరు అద్భుతమైన వ్యక్తులండి. వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు. అయితే సరేనమ్మా నీ ఇష్టమే అంటూ ఎల్కానా ఒక మాట అన్నాడు, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక. మనం చేస్తున్నటువంటి ఈ పనిలో దేవుడు తన చిత్తాన్ని స్థిరపరచునుగాక, తన ఉద్దేశాలను స్థిరపరచునుగాక. చూడండి, గాడ్ ఈజ్ అట్ ద సెంటర్ ఆఫ్ దర్ డెసిషన్స్. వారి నిర్ణయాలలో దేవుడు కేంద్రంలో ఉన్నాడు, కేంద్ర స్థానం. దేవుడు, గాడ్ ఇస్ ఫస్ట్. దేవుడు మొదట. ఈ కుటుంబం చాలా మాదిరికరమైన కుటుంబం మిత్రులారా. నాకైతే యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అంటే నాకు ఆ బోయజు కూడా గుర్తుకొస్తున్నాడు. బోయజు ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయనప్పుడు ఫస్ట్ ఎలా కనిపిస్తాడు? బోయజు రావటంతో యెహోవా మిమ్మల్ని దీవించునుగాక అంటాడు కదా. ఆ పని వాళ్ళను చూసి వాళ్ళు కూడా అదే అంటారు, యెహోవా నిన్ను దీవించునుగాక. అంటే ఒక దేవుని నామాన ఒక దీవెన, ఒక పలకరింపు. ఇక్కడ కూడా ఎల్కానాకి ఈ యొక్క హన్నాకు మధ్యలో దేవుడు తన వాక్యమును స్థిరపరచునుగాక. మిత్రులారా, మన మాటలు, మన సంభాషణలు, మన నిర్ణయాలను దేవుని వాక్యంతో మనము ప్యాక్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఊరగాయని బాగా నూనె పోసి ఊరగాయని బాగా ఊరేటట్టు చేస్తాం కదా. ఆ రకంగా మన సంభాషణల్లో, మన అనుదిన సంభాషణల్లో దేవుని వాక్యమును, దేవుని కేంద్ర స్థానంలో ఉంచి చేద్దాము. మనము కూడా ఒక బోయజు వలె ఉండాలి, ఒక రూతు వలె ఉండాలి, ఒక ఎల్కానా వలె ఉండాలి, ఒక హన్నా వలె మనం ఉండాలి. మన జీవితాలు ఎందుకు వేరుగా ఉండాలి? దేవుడి కొద్ది మాటలు మనం గ్రహించులాగున తగిన తెలివిని, వివేచనను, జ్ఞానమును మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఓవర్ టు విజయరాజ్ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు.
ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. బ్రదర్. సిస్టర్ ప్రైజ్ సిస్టర్. ఈరోజు బందర్లో మా అబ్బాయి బాలస్వామి మెడికల్ క్యాంపు ప్రయాణంలో తోడుగా ఉండాలని, అక్కడ క్యాంపులో కూడా తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి. సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో. మరి శివకుమారి కుమారుడు మరి మెడికల్ క్యాంప్లో ఉన్నారు అక్కడ బాగా. అలాగే తను ప్రాంతంలో దేవుడు చక్కగా నిలబెట్టడానికి, అలాగే తిరుగు ప్రయాణంలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఏమైనా ప్రార్థన పనులు ఉంటే జ్ఞాపకం. సార్ షైనీ అనే ఆ పాపకి మా బంధువుల అమ్మాయి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి సార్. దేవుడు స్వస్థపరచులాగున ప్రార్థించండి. టింటూ షైనీ వారి వివాహాల విషయం కూడా కొంచెం జ్ఞాపకం చేసుకోండి సార్. అదే సార్ చెప్పినట్టు జ్ఞాపకం చేసుకుంటాం. షైనీ విషయంలో ప్రార్థన చేయండి. అలాగే టింటూ షైనీ వివాహాల విషయంలో చేస్తున్నారు సార్, డిస్టర్బ్ లో ఉంది. అయితే జ్ఞాపకం చేసుకోండి సహోదరులారా. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా రెగ్యులర్ గా ఉదయకాలం మనం చేస్తుంటారు. బ్రదర్ చెప్పండి బ్రదర్. సార్ ఏం లేదు సార్, మా పెద్ద బావ వాళ్ళ చెల్లెలి బేబీ అని హైదరాబాద్ లో ఉంటారు సార్. ఆమె ఏదో చెయ్యి అట్లా పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్ చెక్ చేపిస్తే బ్రెయిన్ లో క్లాట్ ఉందంట సార్. ఐసీలో సార్ అబ్జర్వేషన్ లో కొంచెం బేబీ ఆమె కోసం ఏం పేరు? బేబీ సార్. బేబీ సహోదరు సురేష్ గారు చెప్పినట్టు వాళ్ళ బంధువులు హైదరాబాద్ ఉన్నారు. బేబీ చెకప్ కోసం వెళ్తే అదే కొద్దిగా బ్రెయిన్ లో ప్రయాణం. అయితే దేవుడు వాటిని కూడా తన యొక్క దయగల హస్తాలతో భద్రపరిచి ఆయన గాయపడిన హస్తంతో పూర్తి స్వస్థపరచులాగా ప్రార్థన చేద్దాం. బేబీ కోసం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నా భార్య ఆరోగ్యం ఇంకా కొద్దిగా ఫీవర్తోనే ఉంది, ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఇంకా యథావిధంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. బిఎస్సి మెగా మరి ఈ ప్రభుత్వం వాటిని కౌన్సిలింగ్ కోసం సిద్ధపరుస్తుంది. వాళ్ళని పిలిచాలని దేవుడు కృప చూపించి వాటి విషయంలో సహాయం దయచేయాలని రాసిన బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దేవుడు అనుగ్రహించిన రీతిగా సహాయం దయచేయాలని ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ సమయంలో మనం ఈ ప్రార్థనలు నడిపించటానికి బెన్నిసార్ ప్రార్థనలు నడిపిస్తారు. సార్ కొద్దిగా బయటకు వచ్చినా సార్ ప్లీజ్. పెట్టున్నారా? సరే సమయంలో అక్క చేస్తారు, మనిషి సుశీలమ్మ గారు చేస్తారు. ప్రార్థన చేస్తున్నాము. కృపా సత్య సంపూర్ణుడా, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. ఇదిగో నాయన, రాత్రంతా మమ్మల్ని తండ్రి సుఖమైన నిద్రలో అనుగ్రహించి ప్రాతకాలంలో మేల్కొల్పి నా తండ్రి గూగుల్ మీట్ ద్వారా మేమందరం కలుసుకొని నా తండ్రి వాక్యం ద్వారాను నాయన మరి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి నాయన జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రతినిత్యము మిమ్మల్ని స్తుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి గూగుల్ మీట్లో చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవుడు నాయన,
మీ కార్యం గొప్పది, మీ తలంపులు గొప్పవి, మీ ఆలోచనలు గొప్పవి తండ్రి. మీ ఆలోచనల చొప్పున మమ్మల్ని కూడా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి, నా నాయన ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారు. వారిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి. క్షేణిని బట్టి జ్ఞాపకం చేసుకోకండి. ఆ బిడ్డకు ఆయా బలహీనతలకు, బాడీ పెయిన్స్ నుండి తండ్రి మీరు ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవుడు ఉన్న నాయన తండ్రి, మీరు సిలువలో కార్చిన రక్తం ద్వారా మాకు పాప విమోచన కలిగింది. ఆ రక్తం ద్వారా మాకు స్వస్థత విడుదల కలిగింది నా ప్రభువా. మరి ఆ బిడ్డకు స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు హాస్పిటల్లో ఉంటున్నారు. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. కృప చూపండి నా నాయన. అనారోగ్యంతో నా ప్రభువా, కిడ్నీ ప్రాబ్లమ్స్ తోను, లంగ్స్ ప్రాబ్లమ్స్ తోను, మరి అది ఎలాగున్నా మరి సీజన్ బట్టి వచ్చే ఆయా రోగముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను నా ప్రభువా ముట్టి స్వస్థపరచండి. క్యాన్సర్ తో బాధపడుతున్న వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మరి సోరియాసిస్ తో బాధపడుతున్న అన్నను బట్టి కూడా జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు వందనాలు. ఆయనను ముట్టినందుకు వందనాలు తండ్రి, తాకినందుకు వందనాలు. అది ఎలాగున్నా జయమని వదినమ్మకు కూడా నా ప్రభువా మరి చెయ్యి ఫ్రాక్చర్ నుండి నా ప్రభువా కొంత మటుకైతే నా నాయన స్వస్థత ఇచ్చి ఉన్నారు. మీ చిత్తం అయితే సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అది ఎలాగున్న వేదమని బట్టి జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డకున్నట్టు ఆ బిడ్డకు కూడా కాలు మరి ఆపరేషన్ లో మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. కాళ్ళు చక్కగా నడవగలుగుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఈ విధంగా నా ప్రభువా ఎంతో మంది బిడ్డలు నా ప్రభువా ఉంటున్నారు. నా ప్రభువా చిన్న బిడ్డలు ఉంటున్నారు. నా నాయన జెసిక తలఫేనియాతో బాధపడుతుండగా నా ప్రభువా చిన్న బిడ్డలు నా నాయన చిన్న బిడ్డలు ఆటంకపరచక నా యుద్ధకు రానిడి అటు వారిదే పరలోక రాజ్యం అన్నారు. మరి చిన్న బిడ్డ నా ప్రభువా ఏమీ తెలియదు కానీ నా ప్రభువా తలఫేనియాతో బాధపడుతుండగా మీరు ముట్టండి నా నాయన, తాకండి నా నాయన, స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటారు. మీ రక్త ప్రోక్షణతో నా నాయన బిడ్డను ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అది ఎలాగున్నా నా ప్రభువా ఇంకా చిన్న బిడ్డలు ఉంటున్నారు తండ్రి, ఎదుగుదల లేని బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువా. మానసిక వ్యాధితో బాధపడుతున్న వారు ఉంటున్నారు. మరి తలలో నా ప్రభువా తండ్రి బ్రెయిన్ లో నా ప్రభువా వాటర్ ఉందని సురేష్ బ్రదర్ చెప్పి ఉన్నాడు. ఆ బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. చిన్న బిడ్డలు ఏమీ తెలియదు కానీ ప్రభువా మీరు స్వస్థపరిచే దేవుడు వింటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉండగా వాటిని కూడా మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ప్రతి బిడ్డను నా నాయన మీ రక్త ప్రోక్షణతో కడుగుమని ప్రార్థిస్తుంటున్నాము. మీ చూపులో స్వస్థత ఉంది, మీరు నడిచే దుమ్ములో స్వస్థత ఉంది, మీ ఉమ్మిలో స్వస్థత ఉంది దేవా. నా నాయన మీరు కార్చిన రక్తం ద్వారా స్వస్థత కలుగుతుంది తండ్రి. మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది నా ప్రభువా. ప్రతి బిడ్డను నా నాయన తాకండి నా నాయన, స్వస్థత విడుదలను అనుగ్రహించండి దేవా. మీరు తప్ప మాకు ఎవ్వరు సహాయం చేసేవారు. డాక్టర్లు ఇచ్చే ఔషధం కొంతవరకే నా నాయన, మీరిచ్చే ఔషధం తండ్రి పరమ ఔషధం నా నాయన. అది ఎన్నటికి నా నాయన మాసిపోనిది నా నాయన, తరగనిది నా ప్రభువా. అటువంటి ఔషధాన్ని నా నాయన ప్రతి బిడ్డపై మీ యొక్క ఆత్మను కుమ్మరించి బిడ్డలు ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాను దయామేడ. ఇది ఎలాగ నాయన డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉన్నారు ప్రభువా. మరి కౌన్సిలింగ్ కొరకు ఉన్న ప్రభువా ఎదురు చూస్తున్నారు నా ప్రభువా. వారి బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి ఎన్నో సంవత్సరాల నుండి బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తుండగా నా నాయన మీ చిత్తం అయితే తండ్రి త్వరలో ఆ కౌన్సిలింగ్ జరుగుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఉద్యోగాలు వచ్చి నా తండ్రి నీ నామాన్ని ఇంకా ఎక్కువగా స్తుతించగలిగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అది ఎలాగున్నది బ్యూలా సిస్టర్ ను బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆ బిడ్డ కూడా నా నాయన తండ్రి 24వ తేదీ
మరి నా ప్రభువా మరి కోర్టులో మరి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయనంటుండగా కృప చూపండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఈ లోకంలో ఎవరు లేనన్నా నాయన, మీరే న్యాయాధిపతిగా ఉండి తండ్రి అయ్యా కృప చూపండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అదేలాగున అక్కకు కూడా నా ప్రభువా మరి నా తండ్రి పోయిన వారం అంతా అస్వస్థతగా ఉన్నప్పుడు నా నాయన స్వస్థత ఇచ్చిన దేవుడు తండ్రి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా సహాయం దయచేయండి. అదేలాగున ఉద్యోగాలు లేని ప్రతి నీ బిడ్డ నా నాయన మీ సన్నిధిలో నా నాయన విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు ఉద్యోగాలను అనుగ్రహించుటకు కృప చూపండి. మా బిడ్డలందరూ నా నాయన మీ సన్నిధిలో చేరి నా నాయన మాకు ఇది ఈ యొక్క గొప్ప కార్యము జరిగింది అని సంతోషముగా సాక్ష్యం చెప్పగలుగుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. కృపామయుడ మరి నా తండ్రి సంతానం లేని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సంతానాన్ని తండ్రి అన్న ఏ విధముగా తండ్రి మీ సన్నిధిలో నాయన తండ్రి కన్నీటితో ప్రార్థించినప్పుడు నా ప్రభువా సంతానాన్ని అనుగ్రహించి సమూయేలునిచ్చిన దేవా, ఈనాడు మా బిడ్డలు కూడా ఉంటున్నారు నా ప్రభువా సంతానం కొరకున్న తండ్రి. మీ చిత్తమైతే నా నాయన తండ్రి వచ్చే సంవత్సరం ఈ పాటికి వారి ఒడిలో నా నాయన చక్కటి కుమారుని గాని కుమార్తెను గాని అనుగ్రహించమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి అని మొర పెట్టుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించువాడా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఆలకిస్తున్నందుకు వందనాలు తండ్రి. మాకు తండ్రి సంతానాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమేసయ్యా. ఇదిగో నాయన అది ఎలాగున్న ప్రభువా తండ్రి ఎంతో మంది బిడ్డలు వివాహాల కొరకున్న నాయన యువన బిడ్డలు ఉంటున్నారు తండ్రి. వారిని అందరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. మరి శ్యామను బట్టి జోషిని బట్టి టింటు షేనిని బట్టి అదేలాగున అన్న ప్రభు ఇంకా ఎంతో మంది ఉన్నారు నా ప్రభు. వారందరిని బట్టి పృథ్వీని బట్టి మరి ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారిని అందరిని బట్టి జ్ఞాపకం చేసుకొని దేవా మీ చిత్తం ఏమై ఉంటున్నదో బయలుపరచండి తండ్రి. మంచి భయభక్తులు గల కుటుంబాలలో వారికి సాటి అయిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వ్యవస్థను నాయన ఆదాము మొదలుకొని ఇంతవరకు ఆ వ్యవస్థ జరుగుతున్నది ప్రభువా. బిడ్డలకు మరి సాటి అయిన సహాయం కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటూ మీ సన్నిధిలో నాయన గోజాడి అడుగుతుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువా, మరి స్కూళ్ళకు వెళ్ళుచున్నారు, వారు వస్తున్నారు నా ప్రభువా. వారికి మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. ఇప్పుడుండే పరిస్థితుల్లో నా ప్రభువా చిన్న బిడ్డల్లో ఉన్న నాయన తండ్రి మీ భద్రత మీ కాపుదలలో ఉంచుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అదేలాగున బాలస్వామి కూడా నా నాయన కాన్ఫరెన్స్ విషయం వెళ్ళి ఉన్నాడు. మరి అక్కడ కాన్ఫరెన్స్ ముగించుకొని తిరిగి మరి గృహానికి చేరుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి దేవా. ఇలాగ మా బిడ్డలందరూ నా నాయన మీ సన్నిధిలో నా నాయన ఏక మనసుతో ఏక ఆత్మతో మిమ్మల్ని ఆరాధించుకున్నటకు అందరం కలిసి నా నాయన మీ సన్నిధిలో చేరి స్థితించగలుగుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అది ఎలాగున్న తండ్రి మరి స్థలం కొరకు కూడా నా నాయన అడుగుతుంటున్నాం తండ్రి. స్థలం కొని నా ప్రభువా మరి మీ నూతన పల్లెలో నా ప్రభువా మీ చిత్తమైతే టిట్కోలోను నూతన పల్లెలోను మరి ఆలయం కట్టుకొనుటకు అక్కడ స్థుతించగలుగుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. అనేకులు రక్షణ పొందినట్లు సహాయం దయచేయండి. విగ్రహారాధన చేయుచున్న మరి ప్రాంతాలలో ఉన్న ప్రభువా మీరు నిజమైన దేవుడని తెలుసుకునేలాగున సహాయం దయచేయండి. వెళ్ళే వారి నిమిత్తము నా నాయన నీ బిడ్డల్ని లేవనెత్తండి. యవన బిడ్డల్ని లేవనెత్తి నా ప్రభువా ఆ చోటికి వెళ్ళి నా ప్రభువా వాక్యం అందించుతుండగా ఎటువంటి సాతాను శక్తులు అంధకార శక్తులు వారి దరికి రాకుండా నా ప్రభువా మీరు తోడుగా ఉండండి. ఈ ఆర్ఎస్ఎస్ వారు, బజరంగ్ దళ వారు, శివసేన వారు నా ప్రభువా విశ్వ హిందూ పరిషత్ వారు తండ్రి మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతుండగా తండ్రి వారిని తండ్రి మీరు అరికట్టే దేవుడవు తండ్రి.
మీరు వారితో మాట్లాడండి దేవా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకునేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది బిడ్డలు మీ అందరు నిద్రించి ఉన్నారు నా ప్రభువా. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత వారి మీద ఉంచండి, వారి కుటుంబాల మీద ఉంచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. సహాయం దయచేయండి అయ్యా. ఆయన తండ్రి వాక్యం తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారన్న ప్రభు. వారి నిమిత్తము మేము తండ్రి ప్రార్థిస్తుంటున్నాము దేవా. రక్షణ లేక, మారు మనసు లేక, ఇంకా విగ్రహారాధన చేయుచున్న వారిని బట్టి జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ బిడ్డలు తండ్రి యవన బిడ్డలు లేవనెత్తిన ప్రభు ఆ చోటికి వెళ్ళగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అందరూ రక్షణలోనికి రాగలిగే కృపను దయచేయండి. అంత్య దినాలలో ఉంటున్నాం, భయంకరమైన దినాలలో ఉంటున్నాం తండ్రి. సాతానుడు ఎప్పుడు మృంగుదనాన్ని గర్జించి సింహం వల్లే ఉన్నాడు ప్రభు. అట్టి సాతానుకు మేము లొంగిపోకుండా ప్రతి నిత్యము నా నాయన మీ సన్నిధిలో గోసాడి అడిగే కృపను మా అందరికీ అనుగ్రహించమని నీకే స్థుతి, ఘనత, మహిమ, ఆరాధన చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంన, ఉన్నతమైన నామంన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసు సకల పరిశుద్ధులకు, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుడి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికి వందనాలయ్య. అందరికి అందరికి వందనాలన్నా. ప్రైజ్ లార్డ్ సార్, అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ జనార్దన్. ప్రైజ్ ది లార్డ్.